హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఇన్సూరెన్స్ బీమా పైన ఉన్నటువంటి ఒక అపోహను తొలగించబోతున్నాను ఫ్రెండ్స్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇది చూడండి, నా చేతిలో ఉన్న పల్లీలు చూడండి. నా చేతిలో ఉన్న ఈ పల్లీలు మీ కష్టార్జితం, అంటే మీ సంపాదన. మీరు తినక చాలా కష్టపడి సంపాదించిన నెల జీతం కానీ సంవత్సరం ఆదాయం కానీ ఏదైనా అనుకోండి, ఇది మీ ఆదాయం. సో ఏంటంటే ఇందులోంచి అన్ని పల్లీలు నా అవసరాలకి వాడుకున్నా కూడా, అంటే నా సంపాదన మొత్తం నా అవసరాలకి వాడుకున్నా కూడా, ఇందులో కొంత అంటే ఒక పల్లీని తీసి నాటినట్టయితే, అంటే ఇది మొత్తం మనం వాడేసుకున్నాం. మనం నాటిన పల్లి ఇంకో 2 monthsకి మళ్ళీ పల్లీల చెట్టు అవుతుందండి. దానికి చాలా పల్లీలు మళ్ళీ వస్తాయి బయటికి. సో ఒక్క పల్లి చెట్టుకి చాలా పల్లికాయలు వస్తాయి కదా. సో బీమా కూడా ఇలాంటిదేనండి. మనము దాచిన కొంత అమౌంట్ మనకి ఇన్సూరెన్స్, అంటే భవిష్యత్తుకి బీమా కానీ భవిష్యత్తు కోసం ధీమాగా మనకి రిటర్న్ వస్తుంది.